ఇండియన్ మూవీ అంటే అది ఏ జోనర్‌లో వచ్చినా, ఏ కాలం నాటి కథగా వచ్చినా ఖచ్చితంగా ఉండాల్సింది పాటలు. పాటలు లేని సినిమా అంటే మన వాళ్ళు అదో రకంగా చూస్తారు అనేది నిజం. స్టార్ హీరోల నుంచి స్మాల్ హీరోల వరకు సాంగ్స్ ఉండాల్సిందే. కథాపరంగా వచ్చేవి కాదు. అవసరమైతే, అవసరం లేకపోయినా ఐటెమ్ సాంగ్స్ ఇరికించేస్తుంటారు మనవాళ్ళు. అలాంటిది ప్రభాస్ లాంటి టాప్ హీరో సినిమాలో పాటలు లేవు అన్న విషయం ముందే తెలిస్తే డిసప్పాయింట్ అవుతారు కదా. కానీ కొందరు దర్శకులు కాంప్రమైజ్ కారు. కథను డిస్టర్బ్ చేస్తాయంటే పాటలు వదిలేసుకుంటారు. కల్కి కోసం దర్శకుడు నాగశ్విన్ కూడా అదే చేశాడు. సినిమాలో కథాగమనాన్ని చూపేలా ఓ మాంటేజ్ సాంగ్ మాత్రమే ఉంటుందట. అందుకే అభిమానుల కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ రెడీ చేయించారు. ఇది సినిమాలో ప్రభాస్ చేస్తున్న భైరవ పాత్రలోని స్ట్రెంగ్త్ ను తెలిపేలా కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ప్రోమో అంతగా ఆకట్టుకోలేదు, కానీ ఈ పాట బాగుంది. కాకపోతే సినిమాలో ఎండ్ టైటిల్స్ లో మాత్రమే వస్తుందట. అయినా ఓ పాట ఉంది కదా అని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేందుకే ఈ సాంగ్. ఒక నేనే నాకు చుట్టూ నేనే, ఒకటైనా ఒంటరోణ్ణి కానే, స్వార్థము నేనే పరమార్థము నేనే అంటూ సాగే ఈ సాంగ్ లో పంజాబీ సాంప్రదాయ సింగర్ దల్జిత్ తో ఆ తరహా పాట కూడా పాడించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ట్యూన్ ఆకట్టుకునేలానే ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. కాకపోతే లిరిక్స్ చూస్తుంటే ఇదో సోషియో ఫ్యాంటసీలా కాక ఈ కాలంలోనే సాగే రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరో పాడుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి కావాలనే రాయించుకున్నారా, లేక నిజంగానే ఆ పాత్ర తీరు అలా ఉంటుందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. బట్ ఈ సాంగ్ మాత్రం ఆకట్టుకునేలానే ఉంది. పంజాబీ కూడా మిక్స్ అయిన తెలుగు సాంగ్ అనే ఐడియా బాగుంది. ఆ ఐడియాకు తగ్గట్టుగానే ట్యూన్ అండ్ కంపోజింగ్ బాగుంది. మొత్తంగా కల్కి ఈ నెల 27న విడుదల కాబోతోంది. ప్రమోషనల్ గా ఇప్పటి వరకు పెద్దగా దూకుడు కనిపించడం లేదు, కానీ ఇలాంటి అడపాదడపా ఐడియాస్ తో మెప్పించే ప్రయత్నం మాత్రం జరుగుతోంది. మరి ఇవి సరిపోతాయా లేదా అనేది వాళ్లే తేల్చుకోవాలి. అయినా కొన్నాళ్లుగా సరైన సినిమా లేక ప్రేక్షకులు మొహం వాచిపోయి ఉన్నారు. ఈ టైంలో వస్తున్న సినిమా కాబట్టి కల్కికి మరీ భారీ ప్రమోషన్స్ కూడా అక్కర్లేదు. ప్రభాస్ సినిమా వస్తోందంటే తెలియని వాళ్ళుంటారా? ఏదేమైనా ఈ మూవీ సాధించబోయే రికార్డ్స్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందనేది నిజం. ఒక నేనే నాకు చుట్టూ నేనే, ఒకటైనా ఒంటరోణ్ణి కానే, స్వార్థము నేనే పరమార్థము నేనే అంటూ సాగే ఈ సాంగ్ లో పంజాబీ సాంప్రదాయ సింగర్ దల్జిత్ తో ఆ తరహా పాట కూడా పాడించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ సాంగ్ ట్యూన్ ఆకట్టుకునేలానే ఉంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించాడు. కాకపోతే లిరిక్స్ చూస్తుంటే ఇదో సోషియో ఫ్యాంటసీలా కాక ఈ కాలంలోనే సాగే రెగ్యులర్ కమర్షియల్ సినిమా హీరో పాడుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి కావాలనే రాయించుకున్నారా, లేక నిజంగానే ఆ పాత్ర తీరు అలా ఉంటుందా అనేది సినిమా చూస్తే కానీ తెలియదు. బట్ ఈ సాంగ్ మాత్రం ఆకట్టుకునేలానే ఉంది. పంజాబీ కూడా మిక్స్ అయిన తెలుగు సాంగ్ అనే ఐడియా బాగుంది. ఆ ఐడియాకు తగ్గట్టుగానే ట్యూన్ అండ్ కంపోజింగ్ బాగుంది. మొత్తంగా కల్కి ఈ నెల 27న విడుదల కాబోతోంది. ప్రమోషనల్ గా ఇప్పటి వరకు పెద్దగా దూకుడు కనిపించడం లేదు, కానీ ఇలాంటి అడపాదడపా ఐడియాస్ తో మెప్పించే ప్రయత్నం మాత్రం జరుగుతోంది. మరి ఇవి సరిపోతాయా లేదా అనేది వాళ్లే తేల్చుకోవాలి. అయినా కొన్నాళ్లుగా సరైన సినిమా లేక ప్రేక్షకులు మొహం వాచిపోయి ఉన్నారు. ఈ టైంలో వస్తున్న సినిమా కాబట్టి కల్కికి మరీ భారీ ప్రమోషన్స్ కూడా అక్కర్లేదు. ప్రభాస్ సినిమా వస్తోందంటే తెలియని వాళ్ళుంటారా? ఏదేమైనా ఈ మూవీ సాధించబోయే రికార్డ్స్ పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉందనేది నిజం.